దేవుడు ఒక సామాన్య వడ్రంగి ఇంట్లో ఎందుకు పుట్టాడో తెలుసా? ఒరిజినల్ గ్రీకు భాషలో యేసుక్రీస్తు చేసే పనిని టెక్టాన్ అని రాశారు. టెక్టాన్ అంటే కేవలం చెక్కలు కోసేవాడు మాత్రమే కాదు, భారీ రాళ్లను పగలగొట్టేవాడు, ఇల్లు కట్టేవాడు, రాత్రనక పగలనక ఎండలో చెమటోడ్చి పనిచేసే ఒక హెవీ వర్కర్ అని అర్థం. అంటే యేసుక్రీస్తు తల వెనక సినిమాల్లో చూపించినట్టు లేదా కొన్ని ఫోటోల్లో మనం చూసినట్టు ఏదో కాంతి వలయం ఉండేది కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్పినట్లుగా ఆయన చేతులు పూలలాగా మెత్తగా లేవు. సుత్తిపట్టి బరువైన రాళ్లు మోసి ఎండకు మాడిపోయి కాయలు కాసిన ఒక సామాన్య కూలీ చేతులవి. ఆయనకు ఆకలి తెలుసు, అలసట తెలుసు, ఒళ్ళు నొప్పులు తెలుసు, సొంత వాళ్లే మోసం చేస్తే ఆ కన్నీటి బాధ ఏంటో కూడా ప్రాక్టికల్గా తెలుసు. ఆయన ఒక సాధారణ మానవుడిలాగే బ్రతికాడు, ఒక సాధారణ వడ్రంగి కుమారుడిలాగే బ్రతికాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీ కన్నీళ్లు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ కష్టాల గుండానే నడిచాను అని నీకు నాకు ధైర్యం చెప్పడానికే సృష్టికర్త ఆ పేదరికాన్ని అనుభవించాడు. ఆయన పాపం చెయ్యని పవిత్ర దేవుడు పాపాన్ని ఎంతగానో అసహ్యించుకున్నాడు. కానీ పాపి అయిన మనిషిని మాత్రం తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎంత అంటే శిలువ మరణం పొందేంతగా. దేవుని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత గొప్పదో చెప్పడానికి ఈ భూమి మీద ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు. ఆ రోజుల్లో జరిగిన అతిపెద్ద విచిత్రం ఏంటో తెలుసా? దేవుని పేరిట బ్రతికే మతనాయకులు యేసుక్రీస్తును చూసి రగిలిపోయారు. కానీ సమాజం అసహ్యించుకున్న వేశ్యలు, కుష్ఠురోగులు, దొంగలు, ట్యాక్స్ కలెక్టర్లు మాత్రం ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ మీకు మొదటి శతాబ్దపు యూదుల కల్చర్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్లు, సుంకాలను కలెక్ట్ చేసేవారిని సుంకర్లు అంటారు. వాళ్ళంటే జనాలకు పరమ అసహ్యం. చరిత్రలో వీళ్ళని పబ్లికాని అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో యూదులైనప్పటికీ వాళ్లను బానిసలుగా పాలిస్తున్న రోమన్ సామ్రాజ్యానికి అమ్ముడుపోయారు. తమ సొంత ప్రజల దగ్గరే ఇష్టమొచ్చినట్టు పన్నులు వసూలు చేసి రోమన్లకు కట్టాల్సినంత కట్టి మిగతాదంతా తమ జేబుల్లో వేసుకుని పేదవాళ్లను పీల్చి పిప్పి చేసేవాళ్లు. వాళ్లను సమాజంలో దేశద్రోహులుగా, మర్డర్ చేసే వాళ్లకంటే ఘోరమైన వాళ్లుగా వెలివేశారు. వాళ్లకు సమాజ మందిరంలోకి వెళ్లే అర్హత లేదు. వాళ్ల డబ్బును ఆలయంలో కానుకగా తీసుకోరు. కనీసం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా వాళ్ళు పనికిరారు. వాళ్లను అంతటి మహాపాపులుగా చూసేవాళ్ళన్నమాట.